సో ఒక సూపర్ పవర్ వస్తే ఏది కావాలనుకుంటున్నారు? ఇన్విజిబిలిటీ. మీరండి? చక్కగా కొండ దగ్గరికి ఇల్లు, పొలం, తినడానికి అన్ని ఉండి ఏమి ప్రెజర్స్ లేకుండా పీస్ఫుల్ లైఫ్. పక్కనే వాటర్ ఫాల్. పీస్ఫుల్ అనుకుంటే జరిగిపోయి సూపర్ పవర్ అండి. మీకండి? నాకు సూపర్ పవర్ వస్తే ఐ జస్ట్ గో బ్యాక్, కొంచెం వెనక్కి వెళ్ళి కొన్ని విషయాలు మార్చుకోవాల్సి వస్తున్నాయి. మార్చుకుని కొంచెం సరి చేసుకుని వస్తాను. నేను మా నాన్నగారిని వెనక్కి తెచ్చేసుకుంటాను, అలాగే దాంతో పాటు ఈ నాన్నగారిని కూడా తీసుకొచ్చి నేను అదే అనుకుంటాను. నేనేంటంటే అందులో కూడా నేను హెల్ప్ చేస్తే ఇంకా బెటర్ కదా అని తెచ్చింది ఎలా చేస్తాను, ఇద్దరు తెచ్చితే గొడవ. లేదు, ఇమాజిన్ మనకి సూపర్ పవర్లు వచ్చి మా డాడీ హీరోగా ఉన్నప్పుడు, మీ డాడీ ఉన్నప్పుడు, మా డాడీ సెటిల్కి వెళ్ళిపోయి బాబు నీ బతుకు ఎట్ట అవుతుంది నా మాట నేను వేస్తానండి. మీరు వెళ్తే కొంచెం అయితే ఒక పని చేస్తాను, మీరు ఆ పవర్ తీసుకుని ఇద్దరు ఆయన చెప్పండి, ఇంకో పవర్ వాడి మన ఇద్దరిని వేరేలాగా ఏదైనా సెకండ్ 365 days ఒకే ఫుడ్ తినాలంటే ఏ ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటారు? మీరు గోంగూర, మీరు? అలాగే ఉండదండి, అంటే నాట్ బిగ్ ఫుడ్, సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. మీరు గోంగూర. ఐ లవ్ కర్డ్ రైస్ అండ్ పొటాటో ఫ్రై. చేపల పులుసు రోజు తిన్నానమ్మా. కర్డ్ రైస్ అయితే రోజు తింటారు. కర్డ్ రైస్ అయితే ఓకే. మీరండి? బిర్యానీ, కర్డ్. బిర్యానీ, కర్డ్, చికెన్, అది ఏమైనా ఓకే, ఏదైనా పర్లేదు. బిర్యానీ అంటే నాకు తెలుసు, తిన్నప్పుడు మనకి బిర్యానీ అని తెలియాలంతే, అంతే, ఆ మసాలా తగలాలంతే. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు బిర్యానీ నాకు కొంచెం త్వరగా చేయమ్మా, క్లాస్. మీరు బాగా సర్ప్రైజ్ అయిన మూమెంట్? మీకు వచ్చిన ఇది కాకుండా వేరే చెప్పండి. నేనైతే డాక్టర్ అయిన సినిమాలో రాను, అదే చాలా సర్ప్రైజింగ్ మూమెంట్. నాకు సర్ప్రైజింగ్ అండి. ప్రపంచం అంతా తెచ్చాను నేను డాక్టర్ సినిమాకి వచ్చాను. మీకండి? ఏం లేదు, అసలు సర్ప్రైజింగ్ మూమెంట్స్ ఏం లేవు లైఫ్ లో. అంటే దాని మీద ఎక్స్పెక్టేషన్ ఉంటేనే సర్ప్రైజ్ వస్తుంది, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేదు. నా విషయంలో ఎక్స్పెక్టేషన్ కూడా కాదు, నేను వెరీ యాక్సిడెంటల్ ఎంట్రీ. నేను ఏదో అనుకోకుండా ఎవరినో కలవడానికి వెళ్ళి ఏదో వచ్చిందని చెప్పి ఏదో దూరం ఇక్కడ దాకా వచ్చాను. నేనేంటి నా లైఫ్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ నేను అయింది, షాక్ అయిపోయింది. ఒక అక్కడ చూపించకుండా ఒక 40 నిమిషాలు, ఒక గంట కూడా ఇంటికి కూడా ఫోన్ చేసి అంటే చెప్పింది ఏంటంటే, నేను మగధీర షూటింగ్ కి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో నెక్స్ట్ సినిమా మీతో, మీకు ఇష్టమైతే మీతో హీరోగా ఉంటది అని రాజమౌళి గారు అన్నప్పుడు, ఫస్ట్ డే షూటింగ్ ఆఫ్ మగధీర అన్నది అప్పుడు అన్నప్పుడు నాకేం అర్థం కాల. మామూలు సర్ప్రైజ్ కాదు, అంటే దేవుడు వరం అవటం వేరే, డైరెక్ట్ గా ఆయన ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం వేరు కదా. తీసుకొచ్చి బాగా లక్కీ ఆయన. అది లైఫ్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అదేనండి యాక్చువల్లీ. మీకని ఐశ్వర్య? చాలా సర్ప్రైజ్ ఉన్నాయి, ఏ చెప్పమంటారు, చాలా డిఫరెంట్ సర్ప్రైజ్లు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా సర్ప్రైజ్ ఇచ్చారు. సో అన్ని సర్ప్రైజెస్ చెప్పుకోలేని సర్ప్రైజ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అనమాట. అండ్ విశాఖపట్నం అనే సిరీస్ అమెజాన్ లో అయితే స్ట్రీమింగ్ అయ్యి మంచి బస్ క్రియేట్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ July 2 కోసం అయితే నేను చాలా 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 వెయిట్ చేస్తున్నా. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.